వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ప్రభుత్వాన్ని మోసం చేసి పింఛన్ పొందుతున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసిన వికలాంగుడిపై హత్యాయత్నం. కృష్ణా జిల్లా గుడివాడ నందివాడ మండలం తమిరిష శివారు అంబేద్కర్ నగర్లో ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన నాగదేశి రాఘవేంద్రరావు అనే వ్యక్తిపై ఫిర్యాదు చేసిన వికలాంగుడు పిల్ల సువర్ణరాజు. ఒకవైపు ఆర్టీసీ సంస్థ నుండి, మరోవైపు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందుతున్న రాఘవేంద్రరావు. ఫిర్యాదుదారుడు సువర్ణరాజు స్కూలు వద్ద ఉండగా పెట్రోల్ పోసి చంపబోయిన రాఘవేంద్రరావు రోడ్డుపై వెళ్తున్న యువకుడు విషయాన్ని గమనించి పెట్రోల్ బాటిల్ లాక్కొని సువర్ణరాజును కాపాడిన యువకుడు. ఆర్టీసీ సంస్థ నుండి, ప్రభుత్వం నుండి 2 పెన్షన్లు పొందుతూ మోసం చేస్తున్న రాఘవేంద్రరావుపై మీకోసం ఎండీఓకు ఫిర్యాదు చేశాను. సచివాలయంలో విచారణ రాగా ఫిర్యాదు విషయాన్ని రాఘవేంద్రరావుకు అక్కడి సిబ్బంది తెలియజేశారు. కోపంతో ఊగిపోతూ వచ్చిన రాఘవేంద్రరావు స్కూలు వద్ద ఉన్న సువర్ణరాజుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిపోయాడు. వికలాంగుడినైన నన్ను నోటికొచ్చినట్టు తిట్టడమే కాకుండా నా కుటుంబ సభ్యులను అత్యంత జుగుప్సాకరంగా బూతులు తిట్టాడు. ఇదేం పద్ధతిని ప్రశ్నిస్తున్న కుంటినా కొడుక, నిన్ను లేపేస్తా అంటూ నాపై పెట్రోల్ పోశాడు. యువకులు రాకుంటే నా పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉంది. పెట్రోలు నా చెవులు కళ్ళు మూసుకొని నోట్లోకి వెళ్ళిపోయాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాను. రాఘవేంద్రరావు నుండి నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు పిల్ల సువర్ణరాజు. మా తమిరిష నందివాడ మండలం. నేను అంబేద్కర్ నగర్లో ఉంటాను. నేను నాగదేశి రాఘవేంద్రరావు అన్న అతను ఆర్టీసీలో పనిచేసి రిటైర్మెంట్ అయిపోయాడు. అతనికి ఆర్టీసీ ద్వారా పెన్షన్ వస్తుంది, అది కాకుండా ఓల్డేజ్ పెన్షన్ వస్తుంది. ఈ 2 పెన్షన్ తీసుకోవడానికి ఇతను కూడా అనేసి నేను ఎంపీడీఓ గారికి మీకోసం ద్వారా నేను కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెడితే సచివాలయం ద్వారా సచివాలయం వాళ్ళు నా పిల్ల సువర్ణరాజు అన్న అతను నీ మీద 2 పెన్షన్ తీసుకున్నట్టు కంప్లైంట్ పెట్టారని చెప్పారంట. అతను వచ్చి నా దగ్గరికి వచ్చి, నువ్వు నా మీద కంప్లైంట్ పెడితే నువ్వు ఎవడోరా, కుంటినా కొడక, లంచో కొడక, మీ అమ్మని దెంగ, నా కొడక నేను చంపేస్తాను అని నా మీద పెట్రోల్ పోసి నన్ను అటెంప్ట్ మర్డర్ చేయడానికి నన్ను సాధించాడు. ఇంతలో గట్టిగా వెళ్తున్న జంగం రాజేంద్ర ప్రసాద్ అతను కుర్రోడు వచ్చి గబాల్లో వచ్చి తను విరదీపోతే ఈ పాటికి నన్ను అతను అగ్గిపెట్టికి తీసుకుని నన్ను తగలబెట్టేసేవాడు. దానివల్ల నేను 100కి ఫోన్ చేశాను, నందివాడ పోలీసు వారికి ఫోన్ చేశాను. ఆయన పెట్రోల్ పోయటం వల్ల నా చెవుల్లోకి, ముక్కుల్లోకి, కళ్ళల్లోకి పెట్రోల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒళ్ళంతా మంటలుగా వచ్చేస్తుంది. దానివల్ల చెవంతా ఇదిలాగా అయిపోయి నాకు నేను అంగవైకల్యం గలవాడిని. నేను వికలాంగం అవడం వల్ల పెద్దగా అదే పాట పెద్ద 10 సార్లు అంటే నన్ను బాగా మానసికంగా వేధిస్తున్నాడు. దొంగనా కొడుక, కుంటినా కొడుకు పెద్ద తిడుతున్నాడు. నన్ను నా మీద అటెంప్ట్ మర్డర్ చేసి నన్ను చంపేయడానికి ప్లాన్ చేశాడు. కావున తన మీద గట్టి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.